బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మొన్న 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ విదిన్ 2-3 మంత్స్లోనే జమిలీ ఎన్నికల చుట్టూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 27లోనే జమిలీ ఎన్నికలు జరగచ్చు అని. ఆ దిశగా కేంద్రం కూడా చాలా వేగంగానే ముందుకు అడుగులు వేశారు. దీనికోసం ఒక కమిటీ నియమించారు. రకరకాల నిర్ణయాలు తీసుకొని అయితే ముందుకెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ దాని మీద ఒక బిల్లు కూడా ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. దానికి కొన్ని న్యాయపరమైన అడ్డంకులుంటే అవన్నీ దాటుకొని త్వరలో కీలకమైన ముందడుగు వేయబోతున్నారు అని చర్చ పెద్ద ఎత్తున జరిగింది. బట్ కొన్ని రోజుల తర్వాత ఆ చర్చకైతే ఖమా పడ్డట్లు కనిపించింది. ఇప్పుడు మళ్ళీ జాతీయ స్థాయిలో జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైన కదలికైతే కనిపిస్తోంది. 2027 మొదట్లో కాకపోయినా 27 చివర లేకుంటే 28 ఫిబ్రవరిలోగా జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలకు ఒకేసారి జరిగే అవకాశం లేకపోయినా 2 విడతల్లో అయినా జమిలీ ఎన్నికల ప్రాసెస్ని సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి. అంటే 2 విడతల్లో అయినా జరిపి 28లో ఒకసారి, నెక్స్ట్ జరిగేటప్పటికి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిపించే విధంగా ముందుకెళ్ళాలి అని కేంద్రం భావిస్తూ ఉన్నట్లుంది. ఆ దిశగా తాజాగా ఒక కీలకమైన సమావేశాన్ని కూడా కేంద్ర నాయకత్వం నిర్వహించింది. అండ్ జాతీయ మీడియా కూడా దీని మీద విస్తృతమైన కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు. అండ్ మన ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2028 ఫిబ్రవరిలోనే జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అన్నారు. అండ్ నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మనం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేకి సిద్ధంగా ఉండాలి అనే విధంగా ప్రిపేర్ కావాలి అంటూ ఉన్నారు. అలసత్వం ప్రదర్శించకూడదు అంటూ ఉన్నారు. బాగా పనిచేసే వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అంటూ ఉన్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు 28 ఫిబ్రవరిలోనే జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి అన్న స్టేట్మెంట్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ ఖండెం చేయలేదు. ఇంట్రెస్టింగ్. ఇంతకుముందు 27లోనో 26 చివరిలోనో జమిలీ ఎన్నికలు జరుగుతాయి అన్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు చాలాసార్లు కమెంట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ముందే ఎన్నికలు అని వాళ్ళు ఊరేగుతూ ఉన్నారు ఊహంలో అని సీఎం గారు ఖండించారు అప్పుడు. కానీ ఇప్పుడు 28లోనే ఎన్నికలను అంటే సీఎం గారు ఖండించలేదు. పైపెచ్చు తాను కూడా ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల గురించి మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపోవటములు మునిగిపోవడం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో జమిలీ ఎన్నికలకు సంబంధించి 28 ఫిబ్రవరిలో వెళ్ళడానికి చాలా మందికి ఏమీ అభ్యంతరం ఉండకపోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ 1 year అటు ఇటు చాలా రాష్ట్రాలు ఈ మొదటి కోట కిందకు వచ్చేస్తాయి. మరి నిజంగానే అన్ని అడ్డంకులు దాటుకొని 28 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు జరగడానికి ముహూర్తం సెట్ అవుతుందా? ఆ దిశగా కేంద్రం కీలకమైన అడుగులను త్వరలో పూర్తి చేయబోతుందా అంటే జాతీయ మీడియా కథనాలు కూడా అవును అనే సంకేతాలే అయితే ఇస్తూ ఉన్నాయి.